బంగ్లాదేశీయులు ఇప్పుడు కొన్ని వందల మంది రష్యా సైన్యంలో పనిచేస్తున్నారు. రష్యా సైన్యంలో ఎందుకు పనిచేస్తున్నారంటే వీళ్ళు అక్కడ బ్రతుకు తెరువుకి వెళ్ళిపోయారు. అక్కడ బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ ఇరికిపోయారు. అంటే అక్కడ బ్రతుకు తెరువు వీళ్ళకు ఉందా అంటే ఇక్కడ ఏజెంట్లు అక్కడ ఏజెంట్లు మోసపూరితంగా వాళ్ళని మోసం చేశారు. వీళ్ళని మోసం చేశారంటే కాదు, ఇందులో భారతదేశం ఉంది, కెన్యా ఉంది, దక్షిణాఫ్రికా ఉంది, అలాగే మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్తో పాటు అనేక దేశాలు ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడికి వెళ్తున్నటువంటి వారు ఏదో పని దొరుకుతుందని ఆశతో వెళ్తున్నారు, కానీ అక్కడ యుద్ధ రంగంలో సైనికులు అలసిపోతున్నారు. ఎందుకు గత 4 సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అనేక మంది సైనికులు అలసిపోవడమే కాకుండా ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ఇలాంటి వారిని కూడా తీసుకొని వాళ్ళకి 1 నెల రోజులు 2 నెలలు తర్ఫీదు ఇచ్చేసి యుద్ధ రంగంలో ఫ్రంట్ లైన్లో పెడుతున్నారు. అంటే ఏదైనా జరిగితే వీళ్ళు ప్రాణాలు కోల్పోతారు, రష్యా సైనికులు ఏమొచ్చేసి సేఫ్గా ఉంటారు. అందుకని వీళ్ళకి ఇంత డబ్బు కూడా ఇస్తున్నారు ఇష్టంగా పనిచేసినటువంటి వారికి. కానీ ఇక్కడ వీళ్ళకి ఇష్టంగా పనిచేయడానికి వాళ్ళు వెళ్తున్నారా? యుద్ధ రంగంలో పనిచేయడానికి వెళ్ళడం లేదు కదా, మామూలుగా పనిచేయడానికి వెళ్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు బంగ్లాదేశ్కి చెందినటువంటి 3 యువకులు తప్పించుకుని వచ్చేసి అసోసియేటెడ్ ప్రెస్కి కొన్ని చెప్పడం జరిగింది నిజాలు. మమ్మల్ని ఏజెంట్లు అమ్మేశారంట, మాకు ఆ విషయం తెలియదు. ఈ రష్యా అధికారులు ఏమొచ్చేసి రష్యన్ భాషలో ఉన్నటువంటి పత్రాల మీద సంతకాలు తీసుకొని మమ్మల్ని యుద్ధ రంగంలో పెడుతున్నారు, అక్కడ తర్ఫీదు ఇస్తున్నారు, అక్కడ వైద్యంకి సంబంధించి అలాగే గన్నులు ఎలా పేల్చాలి ఇలాంటి వాటికి వాళ్ళు తర్ఫీదు ఇస్తూ మేమేమొచ్చేసి అడిగేసరికి మమ్మల్ని చిత్ర హింసలు పెట్టి కొట్టారు. మీ ఏజెంటు అమ్మేశాడు, ఇప్పుడు నువ్వు మా సొంతం, నువ్వు పని చేస్తే చెయ్యి, లేదంటే మాత్రం చంపేస్తాం, లేదా 10 సంవత్సరాలు జైల్లో పెట్టి నరకం చూపిస్తామని కూడా బెదిరించారంట. ఆ విషయం కూడా చెప్పాడు రెహమాన్, మస్దూర్ రెహమాన్ అనే వ్యక్తి వచ్చాడు. మొత్తం 3 తప్పించుకొని వచ్చేసారు. ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అలాగే భారతీయులు కూడా 35 మంది ఈ విధంగానే ఇరుక్కుపోయారు. ఆ 35 మందికి నరకం చూపించారు. ఆ తర్వాత అందులో కొంతమంది బయటకు వచ్చి చెప్పడం వల్ల ఆ విషయం బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అప్పుడే రష్యాలో పర్యటించినప్పుడు పుతిన్తో ఈ విషయాన్ని మాట్లాడితే ఆయన సరే దీనికి విడుదలకు ఒప్పుకున్నారు. ఎందుకు అంత తొందరగా ఇవి జరగవు అంటే భారతదేశానికి రష్యాకి స్నేహ సంబంధాలు ఉన్నా అవి వేరు, ఇది వేరు. ఉద్యోగాలు వస్తున్నాయని మనం ఇష్టం వచ్చినట్లుగా ఏ ఏజెంట్ని పడితే ఆ ఏజెంట్ని పట్టుకొని వెళ్ళిపోతే ప్రతిసారి ఏ దేశం పడితే ఆ దేశం వెంటనే స్పందించలేవు. అందుకే ప్రతి ప్రభుత్వం కూడా ఏం మాట్లాడుతుందంటే అధికారికంగా ఉన్నటువంటి ఈ ఏజెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఏజెంట్లు మాత్రమే సంప్రదించమంటాయి. మనకేంటంటే ఉద్యోగం తొందరగా వచ్చేయాలని ఆశతో మనకున్నటువంటి ఇంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల ప్రకారం వెళ్ళిపోతుంటాం డబ్బులు ఎక్కువ ఇచ్చేసి. వీడేమొచ్చేసి అక్కడ మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. కొంతమంది మామూలుగా ఇప్పుడు దుబాయ్ లాంటి ఖతర్ లాంటి ఇలా వెళ్తే ఎక్కడ ఉంటాయి కువైట్ లాంటి దేశాల్లో వాళ్ళు ఒకరు చెప్పే ఉద్యోగం ఒకటి, అక్కడ చేసే ఉద్యోగం ఒకటి. ఆ విధంగానే అది వేరే ఏదో ఒక పని ఇస్తున్నారు అక్కడ, కానీ అక్కడ నరకం, మామూలు నరకం ఉండదు. ఈ రష్యా ఏంటి ఇంతకుముందు మంచిగానే పని ఇచ్చేది, కానీ ఇప్పుడేంటి యుద్ధం 4 సంవత్సరాలుగా జరగడం వల్ల సైనికులు దొరకడం లేదు. జనాభా 14 కోట్లు, ఎంతమంది అని చేస్తారు 4 సంవత్సరాలుగా? సో ఇలా వచ్చినటువంటి వారిని అందులో తోసేస్తున్నారు. ఇది ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ జరుగుతుంది రష్యా విషయంలో. డబ్బులు ఇచ్చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి, వాళ్ళు ఏమొచ్చేసి బయట ఏజెంట్లకి డబ్బులు ఇచ్చేసుకొని మీరు ఎంతమందిని తెస్తే అంత లాభాలు అన్న విధంగా వాళ్ళు ఉన్నారు. సో మన దగ్గర బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా జనాభా ఎక్కువ, పని కోసం బయటికి వెళ్తుంటారు. పైగా మన వాళ్ళు ఇంకా నమ్మేస్తుంటారు రష్యా అనగానే. రష్యా అంటే మన స్నేహ దేశమే కదా, ఇంకా మనకి మంచిగానే చూస్తుంది. భారతీయులు అంటే ఓ తెగ ప్రేమ ఇచ్చేసేస్తుంది అంటే అన్ని దగ్గరలే ఉండవు, ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తారు. కాబట్టి మనం పనికి వెళ్ళినప్పుడు కూడా ఒక 2 రోజులు లేట్ అయినా నష్టమేమి లేదు. అది గవర్నమెంట్ అథారిటీ ఉన్నటువంటి ఏజెంట్ అయితేనే వెళ్ళండి. లక్షలు పోసేసి తర్వాత మీరు మోసపోతే ఎట్లా? ఇప్పుడు కొన్ని వందల మంది బంగ్లాదేశీలు ఉన్నారంటే ఇప్పుడు మహమ్మద్ యూనుస్ మాట రష్యా వింటదా? ఆయనకి అంత సీన్ ఉందా? పోనీ అక్కడ దౌత్యవేత్తలకు అంత ఏమైనా ఉందా? ఏమీ లేదు. నరేంద్ర మోదీ ఫోన్ చేస్తూ లేకపోతే అజిత్ దోవల్ గారు మాట్లాడినా లేకపోతే జయశంకర్ గారు మాట్లాడినా రష్యా వింటది, మిగతా వాళ్ళు వినరాలు.